హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన చేత్తో మనం చేసుకున్న కుంకుమతో పూజ చేసుకుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా. ఇప్పుడు పసుపుని కుంకుమగా మార్చేసుకుందాం రండి. ప్రాసెస్లోకి వచ్చేసరికి ఏంటంటే, పసుపులో ఒక పెద్ద నిమ్మకాయని కట్ చేసుకొని పిండుకున్న తర్వాత మనం వంటలో యూజ్ చేసి వంట సోడా ఉంటుంది కదా, పసుపులో 2 స్పూన్స్ ఆఫ్ వంట సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత తీసుకెళ్ళి బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి. దీన్ని ఒక 6 అవర్స్ ఎండలో మాత్రమే ఉంచాలి. చాలా వరకు ఏం చెప్తారంటే 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంచినా అయిపోతుందని. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. 6 అవర్స్ ఉంచాను నేను. మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసాను. నేను ఇది స్టార్ట్ చేసేటప్పుడు నేనేమనుకున్నానంటే, అబ్బా పసుపు నా వల్ల వేస్ట్ అవుతుందేమో అని ఫీల్ అయ్యాను. కానీ చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఇలా చేయడం వల్ల. మీరు కూడా నాలా ట్రై చేసి చూడండి. చాలా వరకు మనం టెంపుల్స్కి వెళ్తాం కదా, అమ్మవారి టెంపుల్కి అది వెళ్ళినప్పుడు అక్కడ ఎర్ర సింధూరం ఈ టైప్ ఆఫ్ కుంకుమలు ఉంటాయి కదా, అవి పెట్టుకున్నప్పుడు నాకు డివోషనల్ ఫీల్ అనేది ఎప్పుడూ రాదు. ఇలాంటి కుంకుమ పెట్టుకున్నప్పుడే నాకు డివోషనల్ ఫీల్ వచ్చినట్టు అనిపిస్తుంది. నాకేనా, మీకు కూడా అలా అనిపిస్తుందా? మీకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.